నమస్తే వెల్కమ్ టు వినస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలా చూడాలంటూ ఆదేశించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో కృష్ణా జిల్లా అధికారులతో మరియు మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి రవీంద్ర గౌతవరం గ్రామంలో గౌత లచ్చన్న విగ్రహంపై బురద పోసిన గుర్తు తెలియని వ్యక్తులు పట్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాల నాయకులు ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టరేట్ లో మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ అధికారులు మిల్లర్లతో సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం సేకరణ రైతుల సమస్యలపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. జిల్లాలో ఈ ఏడాది ధాన్యం దిగుబడి అంచనా 9.79 లక్షల మెట్రిక్ టన్నులు కాగా దీనిలో స్థానిక వినియోగం పోను సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు యంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లుగా తెలిపారు. ప్రతి ఏడాది నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగేదని, అయితే ఈ నవంబర్లో 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని, కారణంగా మెషిన్ కటింగ్ వల్ల లోడింగ్ అన్లోడింగ్ ఒకేసారి ధాన్యం రావడం వల్ల మిల్లుల వద్ద రద్దీ ఏర్పడటం, తేమ శాతంలో గందరగోళం పరిస్థితుల వల్ల సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. దీనిపై మిల్లర్లతో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి కృష్ణా జిల్లాలో మరి ఇప్పటి వరకు ఈ వాతావరణం మారడం వల్ల కానీ కొద్దిగా రైతులు ఆందోళనతో ఉండడం వల్ల కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి రావడం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు మరి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా జిల్లాలో ఉన్నటువంటి సమస్య మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో టోటల్ ప్యాడీ ఎస్టిమేటెడ్ వచ్చి 9,79,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని, దాంట్లో లోకల్ కన్సంప్షన్ పోను టెంటటివ్గా ప్రొక్యూర్ చేయాల్సింది ఏదైనా కానీ ఒక 5,50,000 క్వింటాల్స్కి టెంటటివ్గా పెట్టున్నారు. ఇంకా అదనంగా అవసరమైన చేసుకోవడానికి యంత్రాంగాన్ని మొత్తం కూడా రెడీ చేయడం జరిగింది. మరి దాని మీద ప్రతి సంవత్సరం కూడా నవంబర్ నెలలో 30,000 లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి నవంబర్ నెలలో 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే హార్వెస్టింగ్ జరిగితే, ఈ సంవత్సరం మరి మిషన్ కటింగ్ మొత్తం కూడా అంతకుముందు ఆరుదలతో ధాన్యాలు వచ్చాయి, కానీ ఇప్పుడు మిషన్ కటింగ్ రావడం వల్ల దాదాపు 1,53,261 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ జరిగింది. అంటే ఒక్కసారిగా రావడం వల్ల ఆ లోడింగ్ అన్లోడింగ్ కానీ మాయిశ్చర్ పర్సంటేజ్లో కానీ కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి కనపడింది. మరి దాని మీదనే మిల్లర్స్ అందరిని కూడా పిలిచి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఉదయం కూడా, ఎందుకంటే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనోహర్ గారు కూడా 2 సార్లు కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం అవినాడు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పర్యటించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రైతులు మిల్లర్స్ను కూడా మేము రిక్వెస్ట్ చేసాం, మాయిశ్చర్ పర్సంటేజ్ని మీరు ఎక్కడా కూడా, ఎందుకంటే 5% గవర్నమెంట్ దానికి కలిపి తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా 17% ఉంటే 5% ఎక్స్ట్రా కూడా 1-2 ఎక్కువనా కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా దాని మించి ఉంటే ఆ పేమెంట్ లాస్ ఎలా ఉంటుందో దాన్ని క్యాల్కులేట్ చేసుకుని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంటుందో దానికి తగ్గించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి రైతులందరూ కూడా చెప్పడం జరిగింది, మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. కొంతమంది దళారులు కూడా ఉన్నారని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వస్తే దాని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి ఇవాళ నిర్ణయించుకోవడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో, ఎందుకంటే ఒక్కసారిగా ఈ మిషన్ కటింగ్ రావడం, దాంట్లో మాయిశ్చర్ పర్సెంట్ ఎక్కువ ఉండడం, మిల్లుల దగ్గర కూడా కంజెస్టెడ్ అయిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. దీన్ని ఒకసారి అంతా కూడా అధ్యయనం చేసుకుని ఉన్న ఎంత స్టాక్స్ ఉన్నాయి, ఇంకా
రావడానికి అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమానికి ఈరోజు మిల్లర్స్ అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఎందుకంటే ఒక్కసారిగా డే అండ్ నైట్ వర్క్ చేస్తున్న మిషన్స్ బయట రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడే చూపించారు, కనీసం ఆ రంగు కూడా మారలే. అలాంటి ధాన్యాలు కూడా వచ్చేయటం వల్ల మాయిశ్చర్ టైం కూడా ఎక్కువ తీసుకుంది డ్రైయర్స్లో. మామూలుగా ఒక బ్యాచ్ 4 hours తీసుకుంటే 8 hours తీసుకుంటుంది బ్యాచ్. ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి కూడా చెప్పి ఇంకా రైతులు ఇంకా ఎక్కువ కట్ చేసుకుంటే ఎక్కడ కూడా వాతావరణం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే ఇమీడియట్గా అది కూడా ఏదైనా గోడౌన్స్లో కూడా ప్రొక్యూర్ చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. మాయిశ్చర్ పర్సెంటేజ్తో సంబంధం లేకుండా ఇవాళ ఏదైతే మనం 5% ఇచ్చామో ఖచ్చితంగా దానికి తగిన విధంగానే ప్రొక్యూర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తే కావాలని ప్రతిపక్షాలు కొంత రాద్ధాంతం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏమీ లేని విషయాన్ని అనేక సార్లు చేయాలని చూస్తున్నారు. ఇవాళ చూసాం, లాస్ట్ 5 సంవత్సరాలు రైతులు ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డారో చూసాం. 2-3 నెలల వరకు కూడా డబ్బులు పడే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ 48 hours రైతుల అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. ఇవాళ మన జిల్లాలోనే చూసుకుంటే 280 కోట్ల రూపాయలు ఇప్పటికీ రైతుల అకౌంట్లో జమ అయి ఉన్నాయి. ఇంతకుముందు మొత్తం కూడా 2 నెలలు 3 నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి పరిస్థితి ఉన్నది. అలాంటిది లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ప్రతి గింజ కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియదు. ఇట్లవల్లేరు మండలం కౌతువారంలో సర్దార్ గౌత లచ్చన్న విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు బోధ పోశారు. ఈ ఘటనపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌత లచ్చన్న విగ్రహం పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఏపీఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ ఫ్లెక్సీల పై కూడా బురద వేయడంతో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు తులసిబాబు, బీజేపీ నాయకులు మట్టా ప్రసాద్ మరియు కొంతమంది టీడీపీ నేతలు, బీసీ సంఘాల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను గమనించి పోలీసులకు సమాచారాన్ని అందజేయడం జరిగింది. అనంతరం గౌత లచ్చన్న విగ్రహాన్ని శుభ్రం చేసిన నేతలు ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరటం జరిగింది. జోహార్ సర్దార్ గౌత లచ్చన్న, జోహార్ సర్దార్ గౌత లచ్చన్న, జీవితంలో మర్చిపోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది ఒక లచ్చన్న గారికి జరిగిన అవమానమే కాదు, ప్రజాస్వామ్యానికే జరిగినటువంటి అవమానం. నిజంగా ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, ప్రజాస్వామ్యంలో ఆయనంత మహా గొప్ప లీడరు, నాయకుడు చాలా అరుదుగా ఉన్నారు. 1930లో సత్యాగ్రహ ఉద్యమంతో ప్రారంభమైనటువంటి ఆయన రాజకీయ జీవితం చనిపోయే వరకు ఎన్నో విలువలతో కూడి ఆయన జీవితాన్ని గడిపారు. అటువంటి మహానాయకుడికి మరి ఎవరికి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చిందో మనం అందరం ఆలోచించాలి. మరి
ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన గాంధేయవాది. ప్రశాంతంగా ఆ తప్పు చేసిన వాడిని మనం కనిపెడదాం, కనిపెట్టి ప్రజల్లో నుంచోబెట్టి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తాం. అంతేగాని మీరు ఎవరు ఉద్రేకపడవద్దు. మరి నాకు మాటలు కూడా రావట్లేదు. జోహార్ సర్దార్ గౌతులత్తన్న, జోహార్ సర్దార్ గౌతులత్తన్న, జోహార్ సర్దార్ గౌతులత్తన్న. We want justice. We want justice. We want justice. We want justice. జోహార్ సర్దార్ గౌతులత్తన్న, జోహార్ సర్దార్ గౌతులత్తన్న. చెప్పండి సార్. సర్దార్ గౌతులత్తన్న గారు అంటే భారతదేశానికి స్వాతంత్రం రావాలని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పిలుపు మేరకు సాయుధ పోరాటాన్ని కూడా సిద్ధపడి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వు 1940లోనే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వు 10,000 రూపాయల రివార్డ్ దానికి ప్రకటించారు. ప్రజలు పెట్టుకున్నది సమాజంలో ఉన్న పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సర్దార్ గౌతులత్తన్న గారు అని పెట్టుకున్నారు. గౌతులత్తన్న గారు ఒక కులానికో మతానికో పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. రాజకీయ పార్టీల ద్వారా సమాజానికి మేలు చేసే సందేశాలు ఇవ్వటం, పోరాటాలు చేయటం అనేది ఆయన ఊపిరి. ఆచార్య ఎన్జీ రంగా గారి శిష్యుడిగా గౌతులత్తన్న గారు సమాజంలో ఉన్న సమస్యల కోసం పోరాటమే కాకుండా మొట్టమొదటి పాదయాత్ర రైతాంగం కోసం మొట్టమొదటి 1936లో పాదయాత్ర చేసిన చరిత్ర సర్దార్ గౌతులత్తన్న గారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు చక్రవర్తులు రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. ఆ రోజు ఇలా దారులు గీర్లు లేవు, సౌకర్యాలు లేని రోజులు వెళ్ళాడు ఆ మహానుభావుడు. తర్వాత ఆయన 2 సార్లు మంత్రి పదవికి రిజైన్ చేశాడు. ఆయన ప్రజా సమస్యల మీద రిజైన్ చేశాడు. ఏనాడు కూడా లచ్చన్న గారి దగ్గర తప్పు ఉందని ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు అన్ని పార్టీలను గౌరవించి తన రాజకీయ గురువు ఆచార్య ఎన్జీ రంగా గారు ఎలక్షన్లో ఎంపీగా వాడిపోతే ఆయన రిజైన్ చేసి జాతీయ నాయకత్వంలోకి వెళ్ళగలిగిన స్థితి ఉండి కూడా గురుదక్షిణ కింద ఆచార్య ఎన్జీ రంగా గారికి ఎంపీగా గెలిపించాడు తీసుకెళ్ళి. రంగా గారు కూడా లచ్చన్న గారిని కొడుకుని ఎక్కువ చూసుకున్నాడు. ఏ పార్టీ ఎంపీలైనా ముఖ్యమంత్రులైనా లచ్చన్న గారి రాగానే ఎదురెళ్ళి ఛాంబర్లో కూర్చోబెట్టుకునే పరిస్థితి. వాళ్ళకి వ్యక్తిగత స్వలాభాపేక్షలు లేవు. వాళ్ళకు ఉన్నాయల్లా ప్రజా సమస్యల మీద పోరాటం, నిలదీసే తత్వం. ప్రజా సమస్యల మీద సొంత పార్టీలు కూడా నిలదీసే అలా ఆలోచన ఉండేది. ఎందుకంటే పొరపాట్లు అన్ని పార్టీలు జరుగుతూ ఉంటాయి. సరిదిద్దుకోవాల అవసరం మనకుందని చెప్పి లచ్చన్న గారు మొండిగా ప్రజల తరఫునే పోరాడాడు. ఇవాళ కొంతమంది ఆతకాయలు సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలా, వారి దుశ్చర్యల ద్వారా సమాజంలో చీలికలు తేవాలని కొంతమంది చేస్తారు. వాళ్ళకి కులము, మతము, పార్టీలు ఉండవు. వాళ్ళది విచ్ఛిన్నకరమైన మనస్తత్వం, తీవ్రవాదమైన మనస్తత్వం. నాకు పోలీసు వారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే పోలీసు వారు నిష్పక్షపాతంగా దీన్ని విచారించి ఇలాంటి నీచమైన పనులు చేయకుండా మందలించాల్సిన అవసరం ఉంది. గౌతులత్తన్న గారు ఫోన్లో పోలీసు వారితో మాట్లాడిన విషయం సాయన దామోదరరావు గారు డిఎస్పీ గారు చెప్పాడు ఒక రోజున. సార్ నన్ను గౌతులత్తన్న అంటారు సార్, ఇలా వివాదం జరిగిన దాంట్లో న్యాయాన్యాలు విచారించి న్యాయం చేయండి. మీకు వీలైతే బెయిల్ ఇవ్వండి, బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే మీరు చేయండి, తప్పులేదు సార్ అనేవాడట. ఇంకొక ఆయన మధ్య తులసీదాస్ గారికి ఫోన్ చేసామంట. నేను తులసీదాసును మాట్లాడుతున్నాను, ఎవరక్కడ రైల్లో ఉన్నాడని అంట. అంటే మర్యాద మనలకి పేరు గౌతులత్తన్న గారు. ఆయన కులానికి, మతానికి, పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. ఇవాళ ఇలాంటి విగ్రహాలు, ఎందుకంటే జాతీయ నాయకుడైన జాతీయవాది, ఆయన కులానికో మతానికో పార్టీలకు పరిమితం జాతీయ నాయకుడు. అలాంటి వ్యక్తుల్ని అగౌరవపరచాలని ఎవరన్నా అంటే మనం ప్రజలు మేల్కొని అలాంటి శక్తులను ఆటగట్టాలి. ఎందుకంటే కొన్ని కులాలు బలంగా ఉన్న ప్రాంతంలో చెప్పులు దండేస్తారు. అంబేద్కర్ గారికి వేశారు, జగజ్జీవన్ రామ్ గారికి వేశారు, ఎన్టీ రామారావు గారికి వేశారు, వంగవీటి రంగా గారికి వేశారు, రాజశేఖర రెడ్డి గారికి వేస్తారు,
ఏ నాయకుడైనా వేస్తాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆ నాయకుడి మీద ద్వేషం కాదు, వాళ్ళకి సమాజం విచ్ఛిన్నం అయిపోవాలా. ఈ తగాదాల్లో సమాజం సర్వనాశనం అయిపోతే చూస్తారు. ఆవు తలకాయ తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుళ్ళో, పంది తలకాయ తీసుకెళ్ళి మసీదులు వేసి మత కలహాలు రేపిన నీచులు ఉన్న రోజులు బాంబులు వేస్తారు. అక్కడ ఆడి కొడుకున్నా చచ్చిపోతాడు. ఇలాంటి నీచుల్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. మేము స్వయంగా చెప్తున్నా, అంబేద్కర్ విగ్రహాలు పెట్టించాం మేము 50 ఏళ్ళుగా. వీలు గాంధీ కూచిపూడిలో మా అన్నగారి ఆదేశాల ప్రకారం నేను పెట్టించిన విగ్రహానికి వాళ్ళ ముఖ్యమంత్రులు అందరూ దండలేస్తున్నారు. జగజ్జనరావు గారిది పెట్టించాం, ఆచార్య ఎన్జీ రంగా గారిది పెట్టించాం, లక్ష్మణ గారిది పెట్టించాం, ఎన్టీ రామారావు గారిది పెట్టించాం. సమాజం కోసం ఎవరు పనిచేస్తే వాళ్ళై, ఈ దేశం కోసం ఎవరు పనిచేస్తే వాళ్ళై, నిజమైన ప్రజా సమస్యల మీద పోరాడిన దమ్మున్న నాయకుడిని మనం గౌరవించుకోవాలా. నేను ఇక్కడ ఉన్న వారికి మనవి చేసేది ఒకటే, చాలా ప్రాంత వారు కూడా అనేక వందల కాల్స్ వచ్చినాయి నాకు. వారందరికీ నాది ఒకటే మనవి, ఎలాగైనా వాతావరణాన్ని కలుషితం చేయాలని, ఎలాగైనా ఈ వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య తగాదాలు పెట్టాలని కొంతమంది నీచులు చేసే పనిలో వాళ్ళ పన్నాగంలో మనం పడవద్దని. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేశాను. ఆయన కూడా నేను రాత్రికి వస్తానన్నయ్య, అక్కడ వాతావరణం తలపరచాల్సిన అవసరమే ఉందని వాస్తవం. ఎందుకంటే పార్టీల మీద నిందేసే ఆలోచన, కులాల మీద నిందేసి ఈ పార్టీకి బుర్ర చెబుతూ ఉన్నాడు. అలాంటి నీచ సంస్కృతి కలిగిన వాళ్ళని మనం ప్రోత్సహించొద్దని. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా వాళ్ళ వల్ల ఒక అందమైన గ్రామం ఉంటుంది. చక్కటి ప్రశాంతత అంటే ఎటువంటిదంటే, చక్కటి రెల్లుగడ్డి ఇల్లు కానీ లేదా తాటాకి ఇల్లు కానీ ఒక ఇంటికి అంటిస్తే ఊరంతా అడ్డుకుంటూ ఉంటుంది. పోలీసు ఏం చేయలేదు, ఎక్కడ కాపలా కాస్తుంది పోలీసు. ప్రతి వాళ్ళం పోలీసులే కదా నిందించేది. రోజు కూర్చుని మన ఇక్కడ పోలీసుకి కొన్ని డ్యూటీలు ఉంటాయి. ప్రజలు అప్రమత్తం అవ్వాలా. మరి ఇలాంటి నీచ సంస్కృతిని ఖండిస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పోలీసు వారిని మరీ నేను కోరుకుంటున్నాను. ఇలాంటి నీచ సంస్కృతి కలిగిన మనుషులను మీరు అరికడితే, ఇలాంటి పనులు చేయాలంటే వాళ్ళకి భయం కలగాలి. ఎందుకంటే ఇలాంటి విచ్ఛిన్నకర శక్తిని వదిలేస్తే కులాల మధ్య తగాదాలు, రకరకాల ఉత్తరాలు రాస్తారు. ఇక రేపటి నుంచి వాళ్ళ మీద రాస్తారు. వాడు బుర్ర చేస్తే వచ్చే నష్టం లేదు, కడుక్కుంటాం. కానీ సమాజాన్ని విడగొట్టే అర్హత వాళ్ళకి లేదు. కాబట్టి దయించి ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని నేను పోలీసు వారిని వేడుకుంటున్నాను. ప్రజలు కూడా సమన్వయం పాటించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసు వారికి ప్రజలు సైతం సహాయ సహకారాలు అందించేయాలని ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాదరావు కోరారు. ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలని కోరటమే కాకుండా రానున్నవి పండుగ రోజులు కావటం వల్ల గుడివాడలో మరింత ఎక్కువగా ట్రాఫిక్ అధికమవుతుందని, వాటిని నియంత్రించేందుకు గాను దుకాణదారులు, షాపింగ్ మాల్స్ యాజమాన్య వాహనదారులు తమకు సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. సార్ నమస్కారం అండి. కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఆర్ గంగాధర్రావు గారి ఆదేశానుసారం గుడివాడలో జరిగేటటువంటి ట్రాఫిక్ గురించి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు పాటించాలని మా అధికారి మాకు తెలియపరిచినందున, మొదటిగా ఈ భీమవరం రైల్వే గేటు అండ్ నలంద స్కూల్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గేట్ల వల్ల ఎక్కువ హెవీ ట్రాఫిక్ వస్తుండటం వలన దీనికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించాలి, ఈ ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా గుడివాడ ప్రజానీకానికి మొదటిగా తెలియపరుస్తున్నామండి. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వయా గుడివాడ మీదుగా ఇటు విజయవాడ వరకు, ఇటు బందరు వరకు కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నందువల్ల ఎక్కువగా ట్రాఫిక్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గేట్లు పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు పాటిస్తున్నటువంటి విధానాన్ని పాటించి పోలీసు వారికి సహకరించాలని, ఈ రాబోయే పండుగ రోజులను దృష్టిలో పెట్టుకుని ఈ క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ప్రజలు కొన్ని వ్యాపార లావాదేవీల ద్వారా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకి కొనుగోలు నిమిత్తం ఎక్కువ జనం వస్తూ ఉంటారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము అవలంబించే ఈ ట్రాఫిక్ విధానానికి గుడివాడ ప్రజలందరూ సహకరించాలని, మేము చెప్పే ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తే ప్రజలందరూ కూడా ప్రశాంతమైన జీవన విధానాన్ని పాటిస్తూ మంచి సుఖవంతమైన ప్రయాణాన్ని చేస్తారని, తద్వారా మన గుడివాడ పట్టణానికి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చూడాలని, ఈ ఫ్లైఓవర్ వర్కులు జరుగుతున్న సందర్భంగా ఎక్కువ వెహికల్స్ ఇటు ఫ్లైఓవర్కి సంబంధించి కానీ ఇటు ప్రజానీకానికి సంబంధించి కానీ వాహనాలు వస్తున్నాయి. ఈ ఫ్లైఓవర్ని దృష్టిలో పెట్టుకుని
ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ని ధరించాలండి. హెల్మెట్ అనేది ఒక మనిషి జీవితాన్ని కాపాడేటటువంటి ఆయుధంగా భావించాలి. ఏదైనా ఒక జరగరాని ప్రమాదం జరిగినప్పుడు అది ఒక వ్యక్తికి మాత్రమే కాక వారి కుటుంబాన్ని కూడా చిన్నాభిన్నం చేసే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలి. సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. అలాగే మైనర్స్కి వారి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తూ ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించవలసిందిగా గుడివాడ ప్రజానీకానికి ట్రాఫిక్ పోలీసు వారు తెలియపరుస్తున్నారు. విజయవాడ గొల్లపూడి బీసీ సంక్షేమ భవనంలో ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా రోనంకి కృష్ణం నాయుడు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కళింగుల ఐక్యతకు కృషి చేయడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించే దిశగా నూతన పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని ఆముదల వలస శాసనసభ్యులు కోన రవికుమార్, నసరాపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు. గుడివాడ నుండి కళింగ సంక్షేమ సంఘానికి గాను డైరెక్టర్ గా నియమితులైన మజ్జాడ నాగరాజును సైతం శాసనసభ్యులు మరియు పలువురు టీడీపీ నేతలు పుష్పగుచ్చాన్ని ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కళింగ ఐక్య సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ముల్లపూడి రమేష్ చౌదరి, రామదేని వేణుబాబు, సూరపనేని గోపీచంద్, మాదాల సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. చక్కటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు మజ్జాడ నాగరాజు, గుడివాడ నియోజకవర్గం. మా గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంది, మీ అందరికీ పరిచయమే. ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలోని మన యొక్క సామాజిక వర్గం అనేది మరి తక్కువ స్థాయిలోని, అంటే మెజార్టీ కాకుండా మైనార్టీలోని అనేది మరి కొంతవరకు ఉండడం జరిగింది. మరి అక్కడ మనం కూడా రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి అక్కడ మాజీ శాసనసభ్యులు మరియు రావి వెంకటేశ్వరరావు గారు అత్యంత ప్రోత్సాహంతో మాలాంటి యువకులను అనేది మన యొక్క కళింగ కమ్యూనిటీ నుంచి అనేది మన బలోపేతం చేశారు. అట్లాగే నియోజకవర్గంలో మండలాలైన నందివాడ మండలం అనే నందివాడ మండలానికి మండల ప్రెసిడెంట్ గా మన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని దానేటి సన్యాసరావు గారిని నియమించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఎంత ప్రయారిటీ అనేది ఇస్తున్నారు అనేది మరి ఆ రకంగా మనం గుర్తు చేసుకుంటే మనకి తెలియజేస్తుంది. అట్లాగే ఎలక్షన్ సమయంలోని మరి అన్నగారు కోన రవికుమార్ గారు, మరి ఆయన చూస్తేనే ఒక పులి, ఆయన చూస్తే ఒక ఇన్స్పైర్. మేమందరం కూడా రాజకీయంగా ఈ రోజున మేము రాజకీయంగా మాట్లాడాలి అన్న ధైర్యంగా చేసి తప్పును తప్పు అని చెప్పాలంటే నేను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రవికుమార్ అన్నయ్య. గుడివాడ నియోజకవర్గం నుండి తప్పు జరుగుతుందని చెప్పాలంటే ఒక గట్స్ కావాలి. మీ అందరికీ తెలుసు, కొడాలి నాని అనే వ్యక్తి అధిష్టానం మీద ఏ రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, పార్టీ నాయకుల మీద, మన అచ్చెన్నాయుడు గారి మీద అనేక అవాకులు చవాకులు పేలుతున్న సందర్భంలో మరి మేము ఎదురొడ్డి మరి మన సామాజిక వర్గం తరపు నుంచి మన యొక్క వాయిస్, పార్టీ వాయిస్ అనేది ఇవ్వడానికి నాకు అవకాశం కల్పించిన రావి వెంకటేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రీతిలోని మరి నాకు అత్యంత సన్నిహితంగా ప్రోత్సహించిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రాము గారు, వెనిగండ్ల రాము గారు కూడా అదే రకమైన ప్రోత్సాహం అనేది నాకు ఇవ్వడం అక్కడ మన కమ్యూనిటీకి, అంటే నాకు ఇస్తున్నారంటే ఇండివిజువాలిటీ కాదు, ఇక్కడ నాకు ఒక సన్మానం జరుగుతుందంటే అది నాకు కాదు, అది ఒక కమ్యూనిటీకి అనేది మేము అక్కడ భావించి ఉండడం జరుగుతుంది. మరి అట్లాగే ఎలక్షన్ టైంలోని కోన రవికుమార్ గారు మన యొక్క గ్రామాల్లోని 4 నియోజకవర్గాల్లో అన్నయ్య గారు పర్యటన చేయడం జరిగింది. ఆయన యొక్క పర్యటన కూడా ఎలక్షన్ ప్రచారం కూడా చేసుకోలేదు, మొదలు పెట్ట. ముందుగా పెద్దలందరూ కూడా తెలుసుకోవాలి, గమనించాలి. నిజంగా ఆ రోజున అన్నయ్య గారు మరి మా యొక్క నియోజకవర్గాలకు వచ్చి గుడివాడ నియోజకవర్గం, ఉండి నియోజకవర్గం, ఏలూరు నియోజకవర్గం, అట్లాగే కైకలూరు నియోజకవర్గంలోని 4 నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి పర్యటన చేసి మరి అక్కడ ఉన్న మన కళింగ కులస్తులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఆయన పర్యటన చేసి మరి పర్యటన చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అత్యధిక మెజార్టీతో అనేది గెలుపొందడం జరిగింది. మరి మా యొక్క నియోజకవర్గాలన్నింటి తరఫున కూడా కోన రవికుమార్ అన్నయ్య గారికి
నిజంగా పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే అక్కడ మాకు ఒక గుర్తింపు, ఒక డైనమిక్ లీడర్ అనేది ఒక ఉంది. మీ దాంట్లో కూడా కళింగంలోని కళింగ కమ్యూనిటీలోని ఒక డైనమిక్ లీడర్ ఉన్నారని ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత మాకు ఆ యొక్క పొగడ్తలు ఆయన పొగుడుతుంటే యావత్ కళింగ జాతిని పొగిడినంత ఆనందంగా మేము ఫీల్ అయ్యాం. ఆ పొగడ్త కూడా మమ్మల్ని పొగుడుతారని ఆనందం ఫీల్ అయ్యాం. ఆయన వచ్చిన తర్వాత మాకు ఆయా నియోజకవర్గాల్లో రెస్పెక్ట్ పెరిగింది, గౌరవ భావం పెరిగింది. మరి అదే రీతిలోని ఈ రోజున మరి యొక్క వైసీపీ గవర్నమెంట్ లోని గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో దహన సంస్కారాలు చేసేందుకు అనేవారు ఎవరు లేకపోవడంతో మరణ వార్తను సామాజికవేత్త మాచర్ల రామకృష్ణకు స్థానికులు చేరవేశారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న మాచర్ల రామకృష్ణ తన మిత్ర బృందంతో కలిసి వృద్ధుడి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ సమాజమే దేవాలయంగా భావిస్తూ మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో ఆకలితో ఉన్న అనాథులకు ఆకలి తీర్చడమే కాకుండా అనాథ అంత్యక్రియలకు కూడా చేయటం అదృష్టంగా భావిస్తున్నామని, అదేవిధంగా ఈ రోజు గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లో కొంతకాలంగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఎర్ర సుబ్బారా అనే వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ స్థానికులు ఆర్కే వారియర్స్ కు సమాచారాన్ని అందజేయగా వారు బంధువులకి సమాచారం అందజేసి అంత్యక్రియలు చేయడం జరిగిందని తెలియజేశారు. దయచేసి మానవత్వాన్ని బ్రతికించాలని, గుడివాడ పట్టణంలో అనాథులుగా పిల్లలు లేకపోయినా తల్లిదండ్రులు గాని ఎవరైనా ఉంటే అన్ని నేనే ఇలాంటి దహన సంస్కారాలు చేస్తారని తెలియజేశారు. ఆ వృద్ధ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని వారు తెలియజేశారు. మా మరిది గారు భిక్షాటన మా మరిది అండి, మా వారు మా ఎర్ర సుబ్బారావు అండి, నేను ఎర్ర కోటేశ్వరమ్మని. మా మరిది గారు భిక్షాటన చేసుకొని ఆయన చనిపోయాడండి. మాకేమీ తినటానికి పింఛన్ మీద ఆదరవు బాబు, అసలు ఏ ఆదరవు లేదు. ఆర్కే గారే మాకు దేవుళ్ళకి సహాయం చేసి ఆయన చేస్తున్నారండి. ఆయనకి కృతజ్ఞతలు అండి. మరిది గారికి దహన సంస్కారాలన్నీ ఆర్కే గారే చేస్తున్నారు, మాకు చేసే ఓపిక లేదండి. నమస్కారం బాబు. నమస్తే అండి. ఈ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి పక్కన మేము ఉంటామండి. వీళ్ళ మరిది గారు చనిపోయారు. వీళ్ళకి ఏ ఆధారం లేదండి. ఆయన అనాథ సేవ, ఆయన భిక్షాటన చేసుకునేవాడు. వీళ్ళకి ఏ ఆధారం లేక ఆర్కే నాయర్ గారు హెల్ప్ చేయమని మేము అడిగామండి. ఆయన హెల్ప్ చేస్తున్నారండి మాకు. మీకు వందనాలండి. వాళ్ళకి మాకేం తెలియదండి, కానీ ఇంటి పక్కన ఉన్నాం. వాళ్ళకి పెద్ద వయసు కాబట్టి మేము హెల్ప్ చేసామండి. ఆ అన్నయ్య చేస్తాడు కాబట్టి, ఆర్కే గారు చేస్తారు కాబట్టి మేము హెల్ప్ అడిగామండి. వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారండి. ఆయనకి నిజంగా మా హృదయపూర్వక వందనాలండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో ఒక పెద్దయిన ఎన్నో సంవత్సరాల నుంచి భిక్షాటన చేసుకుంటూ కాలం జీవిస్తూ ఉన్నారు. అదే తరహాలో అనారోగ్యం కారణం వల్ల 3 రోజుల క్రితం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆయన్ని దిక్కుమోకం లేక ఆ వర్షంలో నానిపోతుంటే ఆ వృద్ధుడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే అనారోగ్యంతో ఈరోజు చనిపోవడం జరిగింది. ఆ పెద్దయిన ఎవరా అని మేము ఎంక్వైరీ చేస్తే మన ఆయన పేరు ఎర్ర సుబ్బారావు గారు, ఆయన అన్నయ్య అండి, ఆయన సోదరుడు ఆ ఎర్ర నాగేశ్వరరావు గారంట. వీళ్ళిద్దరు అన్నదమ్ములంట. అయితే ఆ పెద్దయిన అంత్యక్రియలు చేయడానికి కూడా ఆయన స్తోమత లేని పరిస్థితి. ఎందుకంటే మన దేవుడి దేవుళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ద్వారా ఆయన ముందు పిల్లలు కానీ తింటాకి కానీ ఏదో విధంగా ఆయనకు ఉపయోగపడుతున్నాయి. అయ్యా, నాకు చేసే పరిస్థితి ఎవరు లేరు, దయచేసి మీరే ఆ దహన సంస్కారాలు చేయండి అని మమ్మల్ని ఆయన కోరగా మేము వెంటనే మానవతా హృదయంతో స్పందించి, ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నేను కరోనా వచ్చిన కానించి ఇప్పటి వరకు అనాథ అంత్యక్రియలు కానీ, తల్లిదండ్రులు లేని వాళ్ళని కానీ, పిల్లలు లేని వాళ్ళని కానీ ఎవరైనా సరే నానుకుని ఈ అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. అదే తరహాలో ఈరోజు సుబ్బారావు గారి ఆ అంతిమయాత్రని చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనం అనుకుంటాం ఏదో శవాన్ని ముట్టుకుంటే ఇది అయిపోతుంది ఇది అయిపోతుంది అంటారు. ఇవన్నీ తప్పుడు వార్తలండి. ఎందుకంటే మానవుడే మహనీయుడు, మనుషుల్లోనే దేవుడు ఉన్నాడు. దయచేసి మానవత్వాన్ని కాపాడండి. మానవుడే మహనీయుడు, మానవ సేవే మాధవ సేవ. మానవుడికి ఎంత మనం సేవ చేసుకుంటే అది మాధవుడికి చేసినట్టే. దయచేసి అనాథలని వదిలేయబాకండి. వాళ్ళకి మనకు ఏదో విధంగా తోచిన విధంగా మానవుడికి సేవ చేసుకోండి.
ఇంత అవకాశం ఇచ్చిన గుడివాడపట్నం ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇంత దైవకారం చేస్తానికి కారణం ఆ భగవంతుడు. ఆ తర్వాత మీ ఆశీస్సుల వల్లే నేను ఇలాంటి దైవకారం చేస్తున్నాను. దయచేసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలా చూడాలంటూ ఆదేశించిన మంత్రి కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో కృష్ణా జిల్లా అధికారులతో మరియు మిల్లర్లతో ప్రత్యేకంగా సమావేశమైన మంత్రి రవీంద్ర. గౌతవరం గ్రామంలో గౌత లచ్చన్న విగ్రహంపై బురద పోసిన గుర్తు తెలియని వ్యక్తులు. పట్నాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ సంఘాల నాయకులు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.